తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే అలైబలై ఘనంగా జరుగుతోంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే వేడుకకు పలు పార్టీల నేతలతో పాటు సినీ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రి నాయినితో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. అలైబలైకి హాజరైన నేతలకు శాల్వా కప్పి అంబలి అందించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. శ్రీ బండారు దత్తాత్రేయ గారు వేదిక పైనుండే వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ సామాజిక సంస్థలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఒకే వేదికపై చేరడం చాలా సంతోషం. నాకు కొద్దిగా ఈ సర్వైకల్ వల్ల కొంత అసౌకర్యంగా ఉంది. అందువల్ల నేను ఎక్కువసేపు ఉండలేని దత్తాత్రేయ గారికి చెప్పాను. ఈ అలై వలై కార్యక్రమం అయితే దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారో ఇది సాంఘిక సామరస్యతకు, సమాజ ఐక్యతకు, మన అందరం ఒక దగ్గర కలిసి మాట్లాడుకునేందుకు, కలిసి కబుర్లు చెప్పుకునేందుకు, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు వాటన్నిటినీ కలబోసుకునేందుకు, తద్వారా మన భావితరానికి వీటిని అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్ వరకు ఈ సంస్థ భారతదేశంలో మనందరం కూడా భారతీయులం. వేషము, భాష వేరైనా మనమంతా భారతీయులం. ఆ భారతీయులం అనే భావంలో భారతీయం అంటే ఒక ప్రాంతం కాదు, ఒక భాష కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు. అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషల యొక్క సమాహారమే భారతదేశం. ఈ భారతీయ సంస్కృతి లేదా హిందూ సంస్కృతి అనేది అంటామో అది వివిధ సాంప్రదాయాల యొక్క సమారోహం మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, మన పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో ఆ వారసత్వం భారతీయత. ఆ భారతీయతలో విభిన్నమైన సాంప్రదాయాలన్నీ కూడా నిమిడి ఉన్నాయి. వాటన్నిటిని ఎక్కడెక్కడ మనం కాపాడుకోవాల్సి ఉంది. అందుకే మనం మన యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, మన పూర్వీకులు మర్చిపోకూడదు, మన సంస్కృతిని మర్చిపోకూడదు. మన యొక్క ఆట, మన మాట, మన పాట, మన బాట, మన యాస, మన భాష, మన గోస ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దానికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయంలో కొన్ని సమున్నతమైన లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. వాటినంటే కలిపిన సమారోహమే భారతీయ సంస్కృతి. అందుకని ఎక్కడెక్కడ స్థానికంగా ఉన్న సంస్కృతులు, స్థానికంగా ఉన్న రుచులు, అభిరుచులు, ఆటలు, పాటలు వీటన్నిటిని కూడా ప్రోత్సహించుకుంటే తద్వారా సమాజం సంతోషంగా, సుఖంగా, ఐకమత్యంగా ఉంటుందని మన పెద్దలు ఈ పండుగలు, ఈ పబ్బాలు, ఈ ఉత్సవాలు ఇవన్నీ పెట్టారు. ఒక బతుకమ్మ పండుగ పెట్టుకున్నా, ఏదో ఒక దసరా ఉత్సవాన్ని జరుపుకున్నా, లేకపోతే ఇవాళ అలైబలై కార్యక్రమం జరుపుకున్నా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా వాటి అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో అందరూ కూడా కలిసి అరమరికలు లేకుండా, తేడాలు లేకుండా కలిసికట్టుగా, సంతోషంగా అన్ని కష్ట సుఖాల్లో కలబోసుకొని అందరూ కలిసి ముందుకు వెళ్ళాలనేది దాని యొక్క ఉద్దేశం. ఇవాళ భారతదేశం చాలా పురాతనమైనది, మన సంస్కృతి చాలా పురాతనమైనది, మనకి గొప్ప సంస్కృతి ఉంది, భవిష్యత్తు కూడా గొప్ప భవిష్యత్తు ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువుగా భారతదేశం గుర్తింపబడి ఉండేది. మళ్ళా తిరిగి ఆ స్థాయికి వెళ్ళడానికి శక్తి మన భారతదేశానికి ఉంది. అందుకని మన దేశ ప్రజలందరూ కూడా మన వృత్తులు వేరైనా, మన ప్రవృత్తులు వేరైనా, మన రుచులు వేరైనా, అభిరుచులు వేరైనా, మన వ్యాపకాలు వేరైనా, మన ఉద్యోగాలు వేరైనా, మన యొక్క మూలాలు మాత్రం ఒకటి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మతము వేరు కావచ్చు, కానీ గతము మన అందరిది ఒకటి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మతము వేరవుతుంది, కానీ గతం మాత్రం మనందరూ కూడా ఒకే సంతానం నుంచి వచ్చామనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. అందుకని ఆ పురాతన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, గొప్పతనాన్ని మనం అందిపుచ్చుకొని దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. మొన్న ఎవరొక ఆయన అడిగాడు నన్ను, సంస్కృతి అంటే ఏంటని, మీ అందరూ సంస్కృతి మీద ఉపన్యాసాలు ఇస్తుంటారు, సంస్కృతి అంటే ఏందని అర్థమయ్యే భాషలో చెప్పాడు అన్నాడు. నేను చెప్పా, ఆయనకు అర్థం కాల. నువ్వు అర్థమయ్యే భాషలో ఒక్క మాటలో చెప్పండి సార్ అన్నాడు. నేను సంస్కృతి అంటే ఏందయ్యా అంటే, నీ రొట్టెని నువ్వు తింటే అది ప్రకృతి, నువ్వు పక్కవాడి రొట్టెని లాక్కొని తింటే వికృతి, నీ రొట్టెని పక్కవాడికి పెడితే అది సంస్కృతి అయ్యా, అది అర్థం చేసుకోని చెప్పాను. అదే భారతీయ సంస్కృతి అని. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. కన్సర్న్ ఫర్ ద అదర్స్, కన్సర్న్ ఫర్ ద నైబర్హుడ్, కన్సర్న్ ఫర్ ద సొసైటీ. దాని భావం ప్రతి ఒక్కరికి కూడా, మన దేశంలో ప్రజలందరూ కూడా అలాంటి భావం ఉండాలి. అలాంటి భావం ఉంది మనకు. చీమకు చక్కెర పెట్టి, చీమకు చక్కెర పెడతారు మన పెద్దవాళ్ళు, చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోస్తారు నాగల చవితి రోజు వెళ్ళి. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన భారతదేశం ఉంది. అలాంటి దేశంలో
కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలను మన అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన అందరం కూడా ఒకే జాతి సంతానం అనే భావనతో ముందుకు వెళ్ళి ఈ సాంప్రదాయాలను ఇలాగే మనం కొనసాగిస్తూ ఎక్కడ ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలకు గాయపడకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని మనం గౌరవిస్తూ, వాళ్ళు మనల్ని గౌరవిస్తూ అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా. అదే ఈ అలై బలై ఏదైతే ఉందో దాని యొక్క సందేశం అని చెప్పని నేను అనుకుంటున్నాను. పెద్దలు దత్తాత్రేయ గారు అనేక సంవత్సరాలుగా అందరినీ సామాజికంగా ఒక తాడిపై తీసుకొచ్చి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ వృత్తులు, ప్రవృత్తులు, రుచులు, అభిరుచులు ఉన్న వాళ్ళని కూడా ఒక వేదిక మీద తేవడం, మనందరికీ ఆ సాంప్రదాయబద్ధమైన అంబలి తాగించి మట్టికుండతో మనందరినీ కూడా దాంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. నాకు చాలాసేపు ఉండాలన్నది కానీ ఇందాకే చెప్పాను, నేను కొంత శరీరం అసౌకర్యంగా ఉండడం వలన ఎక్కువసేపు మీ దగ్గర ఉండకపోతున్నాను. అందరికీ, ప్రజలందరికీ కూడా ఈ అలై బలై శుభ కార్యక్రమం సందర్భంగా శుభం జరగాలని, సుఖం కలగాలని, సంతోషం కలగాలని, సౌభాగ్యం కలగాలని చెప్పని చెప్తూ శ్రీ దత్తాత్రేయ గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్.